తరుగు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. కానీ తెలుగులో మీకు బాగా నచ్చిన హీరో లేకపోతే బాగా సపోర్ట్ చేసిన హీరో, సపోర్ట్ చేస్తానని చెప్పిన హీరోస్ ఎవరైనా ఉన్నారా? ర్యాపో బాగా No, I don't ర్యాపో want- బాగా మెయింటైన్ చేస్తారు కదా మీరు, నాకు తెలుసు అది. యా బట్ నాకు నేను ఎవరికి ఐ డోంట్ ఆస్క్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ఎనీ వన్. నేను ఏది అడగను. ఇప్పుడు ఈ మూవీ కూడా రిలీజ్ ఉంది కదా మీరు. నేను As a ఎవరిని hero గా? అడగలేదు. Yeah. ఆ? నేను ఎవరిని అడగను. అసలు టైటిల్ డిఫరెంట్ గా ఉంది, వసుదేవ వసుదేవ సుతం బేస్డ్ ఆన్ లార్డ్ కృష్ణ. ఓకే. సో అదే నేనేంటంటే ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ సపోర్ట్. వాళ్ళకి నేను గుర్తుంటే చాలా అనుకునే క్యారెక్టర్ నేను. సో అంత తొందరగా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను, ఏది అడగను వాళ్ళ దగ్గరికి వెళ్ళి. కనీసం పింగ్ కూడా చేయవా? చేయను. Hmm. నన్ను ఒకసారి విజయ్ గారు అడిగారు నా దగ్గర, హీరో విజయ్ గారు. హీరో విజయ్ గారు. Ah. కొన్ని ఇయర్స్ నేను కలవలేదు. తనకి నేను గిఫ్ట్ ఇచ్చాను, వాళ్ళ అమ్మకి ఓ పెద్ద పెయింటింగ్ గిఫ్ట్ ఇచ్చాను, నాకు చాలా నచ్చి. Ah. అది చూశాడు, వాళ్ళ అమ్మగారు ఫోటోవి చూశాడు. Hmm. వాళ్ళ అమ్మతోనే నాకు ఫోటో ఉంటుంది. అవును. ఉంది. చూశాడు. Hmm. ఆ ఫోటో చూసేసి వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఓకే. Phone ఇదేనా? దీని తర్వాత ఓకే. తను ఆ స్టేజ్ లోనే చెప్పింది, Ah. విజయ్ నా పెద్ద కొడుకు, వీ నా చిన్న కొడుకు అని చెప్పింది. ఓకే. సో తను ఫోన్ చేశాడు. తను అడిగాడు నా దగ్గర, ఎప్పుడు నన్ను చూడాలని నీకు అనిపించలేదని అడిగాడు ఆయన, విజయ్ గారు. నేను చెప్పాను, లేదన్నయ్య, చూడాలని నాకు ఉండిందన్నయ్య మిమ్మల్ని, ఊరికే మిమ్మల్ని చూడాలని నాకు లేదు. Hmm. కానీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను మాస్క్ వచ్చి నించుంటాను ఒకరోజు, Hmm. అప్పుడే మీ దగ్గరికి వస్తాను, నేను రానని అప్పుడు దాకా చెప్పాను. Hmm. ఎందుకు అని అడిగాడు. Hmm. నేను వస్తాను, వచ్చేటప్పుడు మంచి ఒక యాక్టర్గా మీ ముందు వచ్చి నించుంటాను, మీకు ఊరికే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదని అని చెప్పి నేను అలాగే చెప్పాను ఆయన దగ్గర. ఓకే. కట్ చేస్తే మాస్టర్ ఓ సాయం పిలిపించుకున్నాడు ఇంకా. తను అన్నాడు, వరం సొన్నా ఇప్పుడు ఉందియా అని అన్నాడు. ఎందుకంటే ఆయన హీరో, నేను విన్నాను కదా, ఆ. విజయ్ సేతుపతి చిన్నప్పుడు క్యారెక్టర్ కదా. అవును. ఏదో క్యారెక్టర్ అంటే వేరు, Hmm. ఆయనకి ఆపోజిట్ లో ఒక విలన్ చిన్నప్పుడు అంటే. కానీ ఇప్పుడు పొలిటికల్ స్పీచ్లు వింటుంటే ఆయన నిజంగా చాలా ఫైర్ ఉంది అనిపిస్తుంది. ఎస్. అంటే ఆ ఫైర్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలిసింది అందరికీ. అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పెడితే మనలో అంత ఫైర్ వస్తుంది అనేది అర్థమైపోయింది. యాజ్ ఏ ఒక స్టార్ హీరోగా, విజయ్ని మించి విజయ్కి ఉన్న క్రేజ్ ఏ హీరోకి లేదు తమిళనాడులో చెప్పాలంటే. అలాంటి ఒక హీరోని పెట్టిన ఇబ్బంది అంటే అంటే ఓటర్స్ అంటే ఫ్యాన్స్ ఆడియన్స్ అంటారు కదా, వాళ్ళే ఓటర్స్ లాగా మారిపోయారు, టర్న్అవుట్ అయిపోయారు. యాక్చువల్లీ ఈజ్ వెరీ స్మార్ట్. తను పార్టీ పెట్టేటప్పుడు ఓటింగ్ ఏజ్ అటెండ్ చేసే పిల్లలు ఉంటారు కదా, అవును, అక్కడ టచ్ చేశాడు కరెక్ట్ గా. యంగ్స్టర్స్ ని పట్టాడు Hmm. కరెక్ట్ గా. అక్కడ నుంచి నేను వస్తాను అన్నాడు, వచ్చాడు. ఎవరైతే 18 టర్న్ అయిందో అందరు విజయ్ గారికి ఓట్ చేశారు. ఓకే. అది మ్యాటర్. తన ఒక ప్లాన్ ఉండింది మంచి. బాగా నచ్చిన స్పీచ్ ఏంటి తమిళ్లో అంటే తెలుగులో ఏం చెప్పొచ్చు? అయిందా? ఆయన speech లో. అయిందా? ఆ, ఆయన రీసెంట్ గా ఆ, అసెంబ్లీలో అయ్యో ఆయన ఒక మాట అన్నాడు, ఆ. మాట్లాడని అంటారు, మాట్లాడితే ఏదో ఒకటి మాట్లాడిస్తే మీరు తట్టుకోలేరు అని అన్నాడు ఒక మాట. ఒకటి ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా. ఇదా విజయ్ గారి స్టైల్ అది. అవును, అది విజయ్ గారి స్టైల్. విజయ్ గారి style. శాలిని మీద గెలిచారు ఒక ఆయన. నాకు ఆయనలో తెలీదు. style. నేను ఇంటర్వ్యూ చేశాను ఆయనతో. ఎవరు ఆ, ఆయనతోనా? ఆయన సూపర్ జాలీ అయినా సార్ నా చేతిలో ఫోన్ ఇరుక్క ఎప్పుడు சொல்லணும் ఇది தெரியலையே అన్నాడా? அவர் விஷயம் సార్ ఓకేవా అన్నాడా? అదొక స్టైల్ అయిపోయింది చెన్నైలో. అవును. రీసెంట్ ట్రెండ్ సెట్టింగ్ స్టైల్ అది. ఆయన కూడా చూడటానికి బాగా క్యూట్ గా ఉంటాడు ఆయన, నిజంగా క్యూట్ గా ఉంటాడు. ఈయన ఆయన అంటుంటుంది, భలే క్యూట్ గా ఉంటాడు ఆయన. బట్ హిస్టరీలో ఎప్పుడు లేదు ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు అన్ని సంవత్సరాలు మినిస్టర్, ఇంకొక చీఫ్ మినిస్టర్ ఓడిపోవటం అనేది. అమ్మో, అంటే ఎంత వ్యతిరేకత అనేది పక్కన పెడితే అక్కడ మార్పు జనాలు Yes, కావాలి అన్నారు. అదే లేకపోతే ద్రవిడ పార్టీస్ అసలు వేరే కమ్యూనిటీకి వేరే క్యాస్ట్కి అంత స్కోప్ లేదు అక్కడ. అలాంటిది జోసెఫ్ విజయ్ అని నేను అంటే ఓ మై గాడ్, చాలా బాగుంటుంది వినటానికి. ఎంటైర్ ఇండియా షేక్ అయింది. గ్రేట్ అది. ఎస్, హ్యాట్సప్ విజయ్ గారు. కంగ్రాట్స్ నా. బట్ ఇప్పుడు వెళ్ళి కలిసావా ఒకసారి అన్నా? I'll meet him some. ఓకే, మీకు నెక్స్ట్ కొంచెం ఫ్రీ అవ్వాలి నాకు ఆయన. ఇప్పుడే కదా హీస్ వర్కింగ్ Hmm. సో హార్డ్. Hmm. నేను ఇప్పుడు వెళ్ళేసి అన్నయ్య అని వెళ్ళి
నేను చెప్పాను కదా మీకు, నేను అంత తొందరగా వెళ్ళాను దగ్గరికి. ఓకే. వెళ్ళే రోజు కరెక్ట్గా వెళ్ళి చూసేసి సో 9th ఏమో శ్రీనివాస మంగాపురం, 10th ఏమో వసుదేవ్ సుతం. వసుదేవసుతం. రెండు దీని తర్వాత ఎలా ఉంటుందో ఆ? 2026 అంతా పరిగెడుతుందో పరిగెత్తిస్తావో. ఎక్స్పెక్టింగ్ మీకు నేను 2 షేడ్స్ ఇచ్చాను 2 days లో. ఒకటే విలన్, ఒకటి విలన్, ఒకటి హీరో. మీకు ఏది నచ్చిందో మీరు తీసుకోండి. ఏ షేడ్ బాగా నచ్చింది నీకు అసలుకి? నాకా? మహి? నాకు విలన్ గా చేయడం చాలా ఈజీ, హీరోగా చేయడం చాలా కష్టం ఓకే. నాకు పర్సనల్. బేసికల్ గా నువ్వు రియల్ లైఫ్ లో కూడా విలనే కదా? కొంచెం ఒకలాంటి స్టబన్ పర్సన్ నేను. Hmm. అంత తొందరగా నేను దేనికి భయపడినాను, కృంగిపోవు. దిగను అంత తొందరగా. బట్ ఏదొచ్చినా కానీ ఫేస్ చేస్తావు కదా, Yes, yes, yes. అప్ అండ్ డౌన్స్. అదే Common బ్రో, life లో. అదే బ్రో. నేను నా హార్ట్కి చాలా బాగా తెలుసు. Hmm. నా హార్ట్కి వ్యతిరేకంగా నేను ఎప్పుడు బిహేవ్ చేయను. నా హార్ట్ చెప్పేస్తుంది యూ షుడ్ నాట్ డూ దిస్ అని చెప్పేస్తుంది నాకు. అది నేను ఎప్పుడు తన మాట వింటూ ఉంటాను తను చెప్పేది. సో అందుకోసమే నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను. ఎందుకంటే రిగ్రెట్స్ కూడా ఏం లేవు లైఫ్ లో. No. ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చేసావు, కానీ దేవుడు చాలా ఇచ్చేసాడు నీకు. చాలా చాలా Almost- ఇస్తూనే ఉన్నాడు నాకు. ఇంకా ఆల్మోస్ట్ 200 మూవీస్ చేసావు కదా? 185 185 ఇప్పుడు అన్ని కలిపి పెద్దగైన తర్వాత అన్ని కలిపి. మనం జీవితంలో ఒక్కసారైనా చూస్తాము ఆ హీరోని అనుకునే వాళ్ళతో చాలా సినిమాలు. చాలా సినిమాలు చేసేసావు. నిజంగా గ్రేట్ అది. థ్యాంక్ యూ. కానీ తమిళ్లో ఎప్పుడు నీ వెల్ విషర్ ఒక ఫ్యామిలీ లాగా ఉండే ఫస్ట్ నుంచి ఉన్న హీరోస్ లో ఏ హీరోకి? అరుణ్ విజయ్ గారు ఓకే. ఎప్పుడు నాతో ఉండేవారు. Hmm. విజయ్ సేతుపతి గారు Hmm. చాలా మంది తెలియదు. విజయ్ అన్నయ్య Hmm. చాలాసార్లు, Hmm. అండ్ ఆర్య, Hmm. అండ్ కార్తీ, మై డార్లింగ్ అయినా కార్తీ. ఇంకో అన్నయ్య అనుకున్నాగా ఓకే. కార్తీ. ఎనీ టైం కాల్, ఎనీ టైం మెసేజ్ చేయొచ్చు. ఎనీ టైం నేను చెప్పే వాళ్ళందరూ 24/7 నాకు అది. ఓకే. నేను 3 o'clock ఫోన్ చేస్తే కూడా Ah. వాళ్ళు ఒకవేళ ఫోన్ చూడకుండా అటెండ్ చేయకుండా ఉంటేనే చూసారంటే నెక్స్ట్ సెకండ్ దేవులాడు. వాళ్ళు అడిగేది ఒకటే, ఏంటి మహి, ఏం కావాలి మహి, ఏంటి మహి అంటారు అంతే. నాకు ఎప్పుడు వేషాలు అడగు. ఆ? వేషాలు అడగను, అడగు. నేను అడగను. మరి అడగంది ఎవరు ఇస్తారు మహి? అనే ఆర్టిస్ట్ అడిగి మనకి ఏ యూస్ లేదు Ah. రోషన్ బ్రో. వాళ్ళ Artist చేతిలో కూడా ఉంది కదా. లేదు రోషన్ బ్రో, మనం అలా అనుకుంటాం రోషన్ బ్రో. కాదు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్సే. నేను డైరెక్టర్స్ అడుగుతాను. నేను ఇప్పుడు నేను డైరెక్టర్ చూస్తున్నానంటే, సార్ ఏంటి సార్ నా కోసం మీరు ఏం రాయరా సార్, లేకపోతే రాసేదాంట్లో నేను సెట్ అవునా సార్ అని చెప్పేసి నేను అడుగుతాను. అది ఒక హక్కుతో అడుగుతాను. బట్ ఆర్టిస్ట్ని మనం అడిగి ఏం యూస్ ఉంటుంది చెప్పండి? నిజంగా చెప్తున్నాను. మన అందరం, మన ఏ ఒక యాక్టర్ అయినా ఇంకో యాక్టర్ దగ్గర అడగటం అనేది వేస్ట్. వేస్ట్. ఆ ర్యాపో కొంచెం వేస్ట్. తగ్గిపోతుంది. ఎస్, ఫ్రెండ్షిప్ యాక్టర్ అంటే మన యాక్టర్సే. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎలా పర్ఫామ్ చేశారు, మీ దగ్గర ఏం నేర్చుకున్నా అది మనం మాట్లాడొచ్చు. కానీ ఆయన నెక్స్ట్ సినిమాకి మాకు ఛాన్స్ ఇవ్వండి, ఎలా మాట్లాడతాం మనం? ఆయన చేతిలో అది లేదే. ప్రొడ్యూసర్ గారి చేతిలో ఉంది, డైరెక్టర్ గారి చేతిలో ఉంది కదా, యాక్టర్స్ చేతిలో అది లేదు. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ టైం ఇలా చెప్పిన ఒక యాక్టర్. టు బి వెరీ హానెస్ట్, అది అవును. నిజం. అవును. చాలా మంది చెప్పలేరు. కొంతమంది వచ్చేసి నా వల్ల కాదమ్మని చెప్పలేరు. అది చెప్పలేక అవాయిడ్ చేయడం, కొంచెం కొంచెం అవాయిడ్ చేస్తుంటే మనం ఏమనుకుంటాం, చూడు ఆ రోజు అంత బాగా మాట్లాడి ఒక్క ఛాన్స్ అడిగాను, తర్వాత మనం కలవలేదు, మనమే ఆయన గురించి తప్పుగా మాట్లాడతాం. యాక్చువల్ పాపం యాక్టర్స్తో మనం అడగకూడదు.